హాయ్ అండి. నేను డాక్టర్ శ్రవంతి కొత్తగూడెం. రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే మనము ఎర్లీ మెనార్కీ అంటే తొందరగా అమ్మాయిలు మెచ్యూర్ అవుతున్నారు. దీనికి రీజన్స్ ఏంటంటే హెరిడిటరీ ఒకటి ఉండొచ్చు. అంటే వాళ్ళ అమ్మో, వాళ్ళ మేనత్తలో లేకపోతే వాళ్ళ పిన్నమ్మలు, పెద్దమ్మలు వీళ్ళెవరికైనా అలా తొందరగా మెచ్యూర్ అయ్యి ఉంటే వీళ్ళు కూడా అవ్వచ్చు. అది కాకుండా వేరే రీజన్స్ ఏంటంటే మెయిన్‌గా ఒబేసిటీ. పిల్లలు ఏంటంటే మరి హై ఫ్యాట్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ తినడం, ఈ పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివన్నీ తినడం. వీటి వల్ల ఏంటంటే వెయిట్ గెయిన్, ఒబేసిటీ. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఒబేసిటీ వల్ల ఈ ఫ్యాట్ సెల్స్ అనేది లెప్టిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఈ హై లెప్టిన్ లెవెల్స్ వల్ల ఏంటంటే వీళ్ళు తొందరగా మెచ్యూర్ అవుతుంటారు. తర్వాత అసలు బాడీకి ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, అసలు ఎంతసేపు కూర్చొని ఆ వీడియో గేమ్స్ ఆడుకోవడం, టీవీ చూడడం ఇలాంటివి చేసి సెడెంటరీగా ఉండడం వల్ల, ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, వీటి వల్ల మెయిన్గా ఎర్లీగా మెచ్యూర్ అవుతుంటారండి. ఇలా కాకుండా మంచి హెల్దీ ఫుడ్, హై ప్రోటీన్ డైట్ ఇవ్వండి. తర్వాత కొంచెం పిల్లలకి సైక్లింగు లేదంటే యోగాను లేదా సింపుల్గా బయట ఆడుకొనివ్వడము ఇలాంటివి చేయండి. సో దట్ మెనార్కీని కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు. ఈ ఎర్లీగా ఇట్లా మెచ్యూర్ అవ్వడం వల్ల ఏంటంటే ప్రాబ్లము, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల ఏంటంటే ఎపిఫైసిస్, బోన్ ఎపిఫైసిస్ అనేది ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇనీషియల్గా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది కానీ తర్వాత గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. సో వీళ్ళు గ్రోత్ కొంచెం అంటే హైట్ తక్కువ ఉండడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇది అరికట్టడానికి మీరే కొన్ని మెజర్స్, ఫుడ్, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయించండి.